తెలంగాణ 10th పబ్లిక్ పరీక్షలు 2026 కు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది విద్యాశాఖ. అయితే విద్యార్థులు ఇప్పుడు వారి పరీక్షలు ఎప్పటి నుంచి ఏ తేదీలో ఉంటుంది, ఏ తేదీలో ఏ సబ్జెక్ట్ ఉంటుంది అనే వివరాలను ఈ షెడ్యూల్ నుంచి తెలుసుకోవచ్చు. ఒకసారి మనం ఈ వీడియోలో పూర్తి షెడ్యూల్ వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అయితే ఈ పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు కేటాయించే టైం చూసుకుంటే గనక ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకైతే ప్రతి సబ్జెక్టు నిర్వహిస్తారు. అయితే తేదీల వారీగా చూసుకుంటే గనక ఇంతకు ముందు వెల్లడించిన విధంగా 14 మార్చ్ 2026 నుంచి 16 ఏప్రిల్ 2026 అంటే ఒక నెల పాటు విద్యార్థులకైతే పరీక్షలు కొనసాగుతాయి. సో డేట్ పరంగా చూసుకుంటే కనుక మొదట 14 మార్చ్ అంటే 14th మార్చ్ నుంచి ఈ పరీక్షలు స్టార్ట్ అవుతాయి. 14th మార్చ్కి మనకి ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1 టెస్ట్ అయితే ఉంటుంది గ్రూప్ ఏకి సంబంధించి. దీంతో పాటు ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1 కాంపోజిట్ కోర్స్కి సంబంధించి ఉంటుంది. ఆ తర్వాత పేపర్ 2 కూడా ఉంటుంది. సో ఇందులో టైమింగ్స్ చూసుకుంటే కనుక ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1 గ్రూప్ ఏకి వచ్చేసి 9:30 నుంచి 12:30 వరకు అయితే నిర్వహిస్తారు. ఆ తర్వాత ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1 కాంపోజిట్ కోర్స్ అండ్ పేపర్ 2 కాంపోజిట్ కోర్స్ ఈ రెండు పరీక్షలను మాత్రము వీటికి ఒక 20 నిమిషాలు ఎక్కువ కేటాయిస్తారు. అంటే 9:30 నుంచి 12:50 వరకు అయితే పరీక్ష జరుగుతుంది. సో ఆ తర్వాత మార్చ్ 18కి మరో పరీక్ష ఉంటుంది. అంటే మధ్యలో అభ్యర్థులకు 3 నుంచి 4 రోజుల వరకు గ్యాప్ అయితే ఉంది. సో ఇది సెకండ్ లాంగ్వేజ్ పరీక్షను అయితే నిర్వహిస్తారు. ఆ తర్వాత మార్చ్ 23 దీంట్లో థర్డ్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ పరీక్షను అయితే నిర్వహిస్తారు. ఆ తర్వాత మార్చ్ 28వ తేదీన మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఇక ఏప్రిల్ 2వ తేదీన జనరల్ సైన్స్ పేపర్ 1 అంటే ఫిజిక్స్ ఉంటుంది. జనరల్ సైన్స్లో 2 పేపర్స్ ఉంటాయి కదా 10th క్లాస్లో, అందులో ఒకటి ఫిజికల్ సైన్స్ ఉంటుంది. ఆ తర్వాత ఏప్రిల్ 7కి బయాలజీ ఉంటుంది. ఆ తర్వాత 13th ఏప్రిల్ ఇక్కడ సోషల్ స్టడీస్ నిర్వహిస్తారు. ఇక 15th ఏప్రిల్లో చూసుకుంటే కనుక ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1 ఉంటుంది. ఇందులో అరబిక్, సాంస్క్రిట్ అండ్ పర్షియన్ ఇటువంటి లాంగ్వేజెస్లో ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తారు. సో స్టూడెంట్స్ ఇక్కడ ఏదైనా ఒక పేపర్ ఎంచుకుంటారు కాబట్టి వారు ఏ పేపర్ ఎంచుకున్నారో ఆ పరీక్షను అయితే నిర్వహిస్తారు. ఇదే విధంగా 16 ఏప్రిల్లో చూసుకుంటే కనుక ఎస్ఎస్సి వొకేషనల్ కోర్స్ ఉంటుంది. అంటే థియరీ పార్ట్లో ఈ ఎగ్జామ్ అయితే నిర్వహిస్తారు. ఆ తర్వాత మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 ఉంటుంది. ఇందులో సాంస్క్రిట్ అండ్ అరబిక్ ఈ 2 లాంగ్వేజెస్లో పేపర్ అయితే ఉంటుంది. సో వీటన్నిటికీ సంబంధించి టైమింగ్స్ అయితే ఒకటే ఉంటుంది. అంటే ఒకటే షిఫ్ట్లో 9:30 నుంచి 12:30 వరకు అయితే ప్రతి ఎగ్జామ్ని నిర్వహిస్తారు. ఎక్సెప్ట్ కాంపోజిట్ కోర్స్ మనం ఇందాక పేపర్ 1 and 2 చూసుకున్నాం కదా, దానికి మాత్రం ఒక 20 నిమిషాలు ఎక్కువ కేటాయిస్తారు. సో 12:50 వరకు అయితే ఆ విద్యార్థులకు సమయం అయితే కేటాయించడం జరుగుతుంది. సో ఇక్కడ విద్యార్థులు గమనించుకోవచ్చు, మీకు ప్రతి ఒక్క పరీక్షకి మధ్యలో 2 కన్నా ఎక్కువగానే గ్యాప్ ఉంది. ఈ టైంని యూజ్ చేసుకొని మీ ప్రిపరేషన్ను మరింత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే స్టూడెంట్స్ ఈ షెడ్యూల్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే sakshieducation.com ఈ వెబ్సైట్ని సందర్శించండి. మీకు మెయిన్ పేజ్లోనే లింక్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసుకొని మీరు 10th ఎగ్జామ్ షెడ్యూల్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ డేట్స్ పరంగా మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించుకోండి. ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని ఎడ్యుకేషన్ అండ్ జాబ్ అప్డేట్స్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.